ఈ జనరేషన్ ఏ విధంగా అయిపోయిందంటే, కొంతమంది క్రైస్తవుల గురించి చెప్తున్నాను. ప్రేమించేటువంటి వారినేమో పక్కకు పెడుతున్నారు. పట్టించుకొని వారి వైపేమో పరిగెడతా ఉన్నారు. పేరుకేమో ఇజ్రాయేలు, ఇల్లేమో సినిమా హాలు. చాలా బాధాకరమైన విషయం. అంత్య దినాల్లో ఉన్నాం కదా! దేవుని యొక్క రాకడకు సూచనలు జరుగుతున్నాయి కదా! సిద్ధపాటు మనస్సు కలిగి దేవుని కొరకు ఎదురు చూసేటువంటి సార్వత్రిక సంఘంగా ఉండవలసినటువంటి వారు లోక విషయాల్లో పరిగెడుతూ విశ్వాసాన్ని కోల్పోతూ నరకానికి పాత్రులుగా మార్చబడుతున్నారు. ఈ సందేశం నీకోసమే అని నువ్వు గ్రహిస్తే పశ్చాత్తాపడి మారుమనసు పొంది నీ హృదయాన్ని దేవునికి సమర్పించుకొని నేటి నుంచైనా దేవునికి నచ్చినట్టుగా జీవించు. పరలోక రాజ్య వారసునిగా వారసురాలిగా మార్చబడు. నేస్తమా, మనమందరము దేవుని బిడ్డలం. దేవుని కొరకు మనం ఎదురు చూసే వారమై ఉండాలి.